మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాస్టర్ రామకృష్ణ నాయక్ నిర్వహించగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వారు కరాటే విద్యార్థులను అభినందిస్తూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు యువతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన షరీఫ్ మాస్టర్ విద్యార్థులకు ప్రత్యేకంగా నాన్చాక్ శిక్షణ అందించారు. సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని నాన్చాక్లో ప్రత్యేక నైపుణ్యాలు సాధించారు. అకాడమీ జాతీయ అధ్యక్షుడు బూడిద సైదులు మాట్లాడుతూ సమ్మర్ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా కరాటే శిక్షణ పొందాలని, ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే సమ్మర్లో కరాటే, జూడో, జిమ్నాస్టిక్స్, నాన్చాక్, కిక్ బాక్సింగ్, వెయిట్ లాస్, డాన్స్, జుంబా వంటి వివిధ శిక్షణలు అందించబడతాయని తెలిపారు. ఈరోజు చాలా చక్కగా నాన్చాక్ ప్రోగ్రామ్ పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. వారి ప్రతిభ చూస్తుంటే చాలా చూడంగా ఉంది. చాలా ముందుగా చాలా చక్కగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. పాపం రామకృష్ణ మన వాటిలో ఎన్నో ఒక 20 ఏళ్ల సంది కూడా ఈ కరాటే శిక్షణ ప్రోగ్రాంగా చాలాసార్లు ఎంతో మంది పిల్లలకి కరాటే శిక్షణలో చాలా బ్లాక్ బెల్ట్ అలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇన్వైట్ చేయాలని చెప్పేసి మన సైదన్న గారు కూడా 30 ఏళ్ల సంది మన 18వ వార్డు కౌన్సిలర్ సైదన్న గారు ఈ శిక్షణకి చాలా మన శిష్యుడు మన రామకృష్ణ గారు అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన సైదన్నకి మన నామకానికి పేరు పేరున ధన్యవాదాలు. అద్భుతంగా నిర్వహించిన మన కరాటే మాస్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇలాగే పిల్లలని ప్రోత్సహించి ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా కండక్ట్ చేయాలి, చేసి విద్యార్థులకి ఇంకా మరిన్ని ఉన్నతమైన శిబిరాలకు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆయన కూర్చున్నటువంటి వ్యక్తి తెలుసా బాలు గారు ఆయన సత్యమణి గారు మున్సిపాలిటీ చేయను. ఆయన మీలాగనే చిన్నపిల్లవాళ్ళు పేదరికంతో కష్టాలు నష్టాలు గట్టిగా వల్ల పెద్ద రాజకీయ నాయకులై ఒక మార్గనిర్దేశకుడుగా, అభివృద్ధికి మార్గనిర్దేశకుడుగా ప్రథమ సుధా గారికి భర్తగా అభివృద్ధిని చేస్తున్నటువంటి రామకృష్ణ గురించి ఒక్కటే రామకృష్ణ ఇంత పిల్లగాడు అది వాళ్ళ కొడుకులు కదా అంతే ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఏదో ఒక రంగం ప్రతి ఇక్కడ కూర్చున్న వాళ్ళు రాజకీయ రంగం ఉన్నారు. ఆయన రంగం ఎన్నిక చేసుకొని కష్టపడుతూ 20-25 ఏళ్ల నుంచి ఇక్కడ చాలా చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచి సైదన్న గారి మార్గనిర్దేశకత్వం నాయకత్వంలో కరాటేలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రముఖ కరాటే మాస్టర్ ఇవాళ పేరు సంపాదించాడు. ఇంగ్లీష్ బుక్ పార్టిసిపేషన్ చేసినటువంటి అతి కొద్ది మంది కరాటే మాస్టర్ ఈరోజు సుమన్ షోటో ఖాన్ కరాటే ఆధ్వర్యంలో కరాటే ఇండియా అనే విధానంతో నాన్చాక్ నేర్చుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య చేసిన గిరిజన ముద్దుబిడ్డ కార్యకర్త కోసమే పనిచేస్తూ పార్టీ కోసమే పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో
గిరిజనుల కోసం అర్పిస్తున్న శంకరన్న గారికి, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన నా తోటి కౌన్సిలర్లందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. కరాటే శిక్షణ శిబిరంలో పిల్లల యొక్క మేధాశక్తి పెంచడానికి, వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగుచేయడానికి, ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మంచిగా ఆరోగ్యవంతంగా ఏదో ఒక శిక్షణ శిబిరం అంటే కరాటేలో శిక్షణ పొంది ధైర్యంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ మధ్య పిల్లలందరూ కూడా శ్రీలంక కాకుండా ఇలాంటి క్రీడల్లోకి పోవాలని, ఎంత ఆర్థిక భారమైనా కూడా లెక్క చేయకుండా ఈ కరాటే శిక్షణ శిబిరాన్ని పంపిస్తున్న తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, కరాటే అంటేనే సైదులు అనే నినాదంతో మన శిక్షణలో రామకృష్ణని శిల్పంగా చెప్పి మన విజయనగరంగా వారికి వారి గురువులకు కూడా నేను అభినందన తెలియదు. ఎందుకంటే విజయనగరానికి సుమన్ని పరిచయం చేసి సుమన్ గారిని ప్రతిసారి తీసుకొచ్చి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తూ ఈ కరాటే అభివృద్ధి కోసం, కరాటే శిక్షణ కోసం అందరినీ కూడా ఉత్తరించే విధంగా స్కూళ్ళలో బళ్ళలో కూడా గవర్నమెంట్ పిల్లల బళ్ళలో కూడా నేర్పిస్తూ వారిని నైపుణ్యవంతులు తయారు చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డు కూడా చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ధైర్య సాహసాలతో కొన్ని ఆవేశపరంగా కాకుండా ఆలోచన పరంగా ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా నేర్పాలని నేను అధ్యాపకులు కరాటే కూడా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గుండె చదివి కరాటే చదివి అందరు కరాటే చదివారు, నేను కూడా కరాటే చదివి రిపీట్ చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అమెరికాలో వెళ్ళినప్పుడు తక్కువ మంది సైదులు అప్పుడు శ్రీనదన్ చేసి సౌండ్ ప్రెసెంట్ చేసినాం. దాంట్లో తీసుకొచ్చేస్తే 45 రోజులు కౌన్సిలర్ ఒకసారి శ్రమ అలా శ్రమకు పనికొస్తుంది. అదేవిధంగా గౌరవనీయులు మా మిత్రులు రామకృష్ణ కరాటే నమ్ముకొని కరాటే మీదనే రోజు స్కూల్స్లో కానీ ఇక్కడ అందరి ఇన్స్టిట్యూషన్లో కానీ కరాటే నమ్ముకొని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మోడరేజ్గా ఇక్కడ మోడరేజ్ బాగున్నాయి, ఎక్విప్మెంట్ బాగున్నాయి. ఇదందరినీ కూడా మీరందరూ బాగా ఆడి జిల్లాలో మంచి పిల్లలు తేవాలని, అదేవిధంగా మిత్రులు పోలీసు తెలిసిన జైలు తెలిసిన ఆందోళన రవినాయక్ గారికి, అదేవిధంగా జగన్ గారికి, మా మనోజ్ 21 సింహం టికెట్ వస్తున్నాడు దండం పెట్టుకోండి మళ్ళా గెలిచారు కాబట్టి సింహంలో గెలిచాడు. తర్వాత పక్కన అందరూ కూడా నేను ఏమవుతుందంటే మరి ఎవరు ఇద్దరున్న అదంటే విధానం చాలా లైక్ చేస్తుంది. కాబట్టి సుమన్ గారు వచ్చి చిన్న షాక్ వస్తుంది. అది ఎవరంటే మన అభిమానాన్ని తీసుకుని 10 మంది భావించారు.
మున్సిపాలిటీ పనిచేసి ఎలక్షన్ ఎందుకు భయపడలేదు ఎప్పుడు చైర్మన్ అంటే ఏదో అందరికీ నమస్కారం. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలోనే హౌసింగ్ బోర్డులోనే సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో రామకృష్ణ అకాడమీలో ఈరోజు వన్ డే నాన్చాక్ శిక్షణ కేంద్రం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఆంధ్రా నుంచి షరీఫ్ మాస్టర్ శిక్షకుడిగా వచ్చేసి మరి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ఇటు కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మరి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ సిల్కూరి సుధా బాలకృష్ణ గారు వచ్చేసి వారి విద్యార్థులను ప్రోత్సహించేసి వారిని ఆశీర్వదించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే మీ అకాడమీ మిర్యాలగూడ పట్టణంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అకాడమీగా పేరు పొందిన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ మరి నేషనల్ జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టడము విషయము మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు మన మిర్యాలగూడ పట్టణ ప్రజలు, మిర్యాలగూడ కరాటే అభిమానులు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సమ్మర్ శిక్షణ కేంద్రాన్ని ప్రతిరోజు సరికొత్త టెక్నాలజీలతోటి మరి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఇంత దగ్గరలో మనకు ఇలాంటి ఒక అకాడమీ దొరకడం అంటే మనము అదృష్టంగా భావించాలి. మరి ఇట్టి కరాటే శిక్షణ, కరాటే కాకుండా కరాటే, జూడో, జిమ్నాస్టిక్స్, నాన్చాక్ మరియు డ్యాన్సు, జూడో ఇవన్నీ కూడా సరికొత్త ఏ రోజుకు ఆ రోజు కొత్త టెక్నికల్ తోటి మరి శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి కరాటే నేర్చుకొని మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మహిళలు. ఈరోజు అన్నయ్య సుమన్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మహిళలకు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మహిళలు కరాటే శిక్షణ నేర్చుకోవాలి. వారికి ఎప్పుడూ మనము అండదండలుగా ఉండలేము. వారు కాపాడుకునే అంత శక్తిగా ఎదగాలంటే ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పేసి, ఖచ్చితంగా అవసరమని తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కరాటే ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసం, ఫిజికల్లీ కానీ మెంటాలిటీ కానీ బాడీలో అన్ని వాళ్ళు సక్రమంగా పనిచేయాలంటే కరాటే నేర్చుకోవాలి. కరాటే అసలు ఎందుకు నేర్చుకోవాలి సార్? కరాటే వాళ్ళు నేర్చుకుంటే ఏమొస్తుంది సార్? అదే చదువుకుంటే మంచి ర్యాంకులు రావచ్చు కదా సార్ అంటే చదవాలి. నేటి సమాజంలో ప్రతి బాలికలకు చదువు ఎంత ఇంపార్టెంటో ఈ కరాటే అనే శిక్షణ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిరోజు పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం, మహిళల మీద అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే కంపల్సరీ ప్రతి ఇంటి నుండి ఒక పాప కానీ బాబు కానీ కంపల్సరీ కరాటే నేర్చుకోవాలి. నేను ప్రతి 10 years నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే చెప్తున్నాను, మరియు ప్రైవేట్ స్కూల్లో కూడా అదే చెప్తున్నాను. చాలామంది పేరెంట్స్ కూడా ఒక మంచి సంస్థని ఎంచుకోండి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో డోజులు ఉంటాయి, పోతుంటాయి. కానీ సుమన్ షోటోకాన్ అనేది గత 92 నాటి ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం సుమన్ గారి సమక్షంలో మా గురుగారు అంటే మాస్టర్ సైదులు గారి సారథ్యంలో కరాటే, జూడో, జిమ్నాస్టిక్, వెపన్, ఫిజికల్ ఫిట్నెస్, వెయిట్ లాస్, కిక్ బాక్సింగ్, డాన్స్, జుంబా ఇలాంటి కూడా సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సరికొత్త టెక్నాలజీతో మిర్యాలగూడ ప్రాంతంలో సరికొత్త టెక్నాలజీతో ఒక కరాటే డోజోని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుమన్ షోటోకాన్ అనేది బ్రాండు ఇలా మిర్యాలగూడ పరిధిలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక హైదరాబాద్ మహానగరంలోనే జెండా ఎగిరించిన రోజులు అందరికీ తెలిసిన విషయమే. మరి మీరందరూ కూడా పేరెంట్స్ ఒకటే ఆలోచించాలి, ఒక మంచి మాస్టర్ని, ఒక మంచి సంస్థని ఎంచుకోండి. మీ పిల్లవాడిని ఒకసారి జాయిన్ చేసిన తర్వాత ఒక 20 days తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రిప్లై ఇవ్వండి, మీ బాబు మారిండా మారలేదా. మారకపోతే మీరు మా డోజో నుంచి పక్క డోజోకి పంపించండి. ఎందుకంటే మేము ఇవాళ చెప్పడం కాదు, 25 years నుంచి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళిన విషయము మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతిరోజు ప్రతి డే కూడా మనము ప్రాక్టీస్ చేసిన ప్రతి పిల్లవాడు కూడా ఇంటికాడ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు పేరెంట్స్తోనే మనకు ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. ఈ డోజో ఎందుకు పెట్టామంటే దాదాపు 8 నెలల నుంచి నా పేరెంట్స్ ప్రతిరోజు కూడా ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సార్ సుమన్ గారి సంస్థలో మీరు పనిచేస్తున్నారు, ఒక మంచి సంస్థ
ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. ఒక మంచి గురువు దొరికారు మీకు సైదుల్ సార్ గారు. ఆ సార్ దగ్గర పనిచేస్తారు. సార్కు తగ్గట్టు కూడా ఒక డోజో ఏర్పాటు చేయండి సార్ అని చెప్తే, ఈ విషయం డోజో పెడుతున్నాను కూడా మా సార్ కూడా నేను చెప్పలే. మా సార్కి చూపించాలని చెప్పేసి నేనేం చేయాలని చెప్పి మా సార్కి లాస్ట్లో చూపించాను. ఎందుకంటే ఈ కరాటే ఈ డోజో భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి డోజో ఎక్కడ ఉండదు. మేము ఎందుకంటే ఒక నాణ్యతతోని ఒక పిల్లవాడి నుంచి 3rd ఇయర్స్ నుంచి 57 ఇయర్స్ వాళ్ళైన బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఉమెన్స్ అండ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ వెయిట్ లాస్ కూడా నడుస్తుంది. మరి ముఖ్యంగా ప్రతి పాఠశాలలో కూడా వారానికి 2 రోజులు కానీ, వారానికి 3 రోజులు కానీ, నెలకు 4 రోజులు కానీ కంపల్సరీ క్లాస్ ఇవ్వాలి. మరి ఇక్కడ డోజోలో ప్రతిరోజు కూడా మనకు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. రేపు 1 నుంచి సమ్మర్ క్యాంప్ డ్యాన్స్, కరాటే, జూడో, జిమ్నాస్టిక్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా పిల్లలందరూ కూడా బ్యాచెస్ వైజ్గా వచ్చి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 5వ తారీఖు స్టార్ట్ చేశాము. ఇప్పటికే 75 నెంబర్స్ క్రాస్ చేశాము. ఎందుకంటే 1 మంత్కే డోజో పెట్టిన వాళ్ళు 2-3 మంత్స్ దాకా కూడా ఇంప్రూవ్ కారు. కానీ సుమన్ గారి సమస్య ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మనం అడిగేసిన తర్వాత ఇక్కడ డోజోలో స్ట్రెంత్ పెరగకుండా ఉండదు. ఎందుకంటే సార్ ప్రోత్సాహంతోనే నేను కానీ మా సార్ కానీ ఏ పని చేసినా కూడా సుమన్ గారి ఆశయంలో ఆలోచన ప్రకారమే మాత్రం ముందుకెళ్తాము. మరి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీరు ఆదరించండి, ఆలోచించండి. మీ ఆలోచించి మీ పిల్లవాడిని, మీ పాప కానీ బాబు కానీ కంపల్సరీ సుమన్ షోటోకాన్ దగ్గరలో ఉన్న డోజోని మీరు జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ 45 డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి మళ్ళీ కొత్త శిక్షణతో మీ ముందుకు రాబోతున్నాము. అసలు ఏం చేస్తున్నాం సార్, ఏం చేయబోతున్నాం అనే కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చాము మేము. ఎందుకంటే సుమన్ షోటోకాన్ అనేది హైదరాబాద్ ఒకటే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎన్నో డోజోలు ఉన్నాయి. మిర్యాలగూడలోనే మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో మనము ఈ గడ్డ మీద మా సైదుల్ సార్ గారు అసలు కరాటేనే అసలు పేరే ఎవరికి తెలియదు. ఆనాటి రోజు కరాటే బోర్డేసి ఇలా అయితే ఫైట్ చేయాలి, ఇది కరాటే అని చెప్పి సింబల్ చూపించిన వ్యక్తి మా సారు. ఎందుకంటే ఈరోజు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి ఆయన సారథ్యంలో నడుచుకుంటూ ఈరోజు కూడా ఏ ప్రిన్సిపాల్ అయినా, ఏ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా, హెడ్ మాస్టర్ అయినా, కస్తూర్బా ఎస్ఓలు అయినా, ఆర్ఐ అయినా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు సుమన్ షోటోకాన్ అంటే అభిమానం సార్, మీరే రావాలి సార్ అని చెప్పేసి అన్నీ దాదాపు ఒక గవర్నమెంట్ స్కూల్ 40 స్కూళ్ళు చేస్తున్నాము, ప్రైవేట్ స్కూల్ ఒక 12 స్కూళ్ళు చేస్తున్నాము. అదే కాకుండా మనం క్షణం తీరిక లేని సమయంలో కూడా ఎంతోమంది విద్యార్థులు తయారు చేసాం. ఇప్పటికే 57,776 మందికి సుమన్ గారి చేతిలో అవార్డు ఇప్పించాము. ముందు భవిష్యత్తులో కూడా ఎంతోమందికి కూడా తీర్చిదిద్దామని కోరుకుంటూ